హాయ్ గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి క్యూబ్స్ ఆఫ్ బిగ్ నెంబర్స్. అంటే ఏ నెంబర్ ఇచ్చినా మనం ఫాస్ట్గా ఎలా క్యూబ్ ఫైండ్ అవుట్ ఆ క్యూబ్ నెంబర్ ఒక క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తా. జనరల్గా 1 to 20 టిప్ మీద ఉంటే బాగుంటుంది, బట్ 1 to 10 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ నేను 11 to 20 కూడా బై హార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎగ్జామ్స్లో. ఎందుకంటే 20+ క్యూబ్స్ ఇవ్వడం ఎగ్జామ్స్లో చాలా తక్కువ, కంపారిటివ్గా ఎక్కువ 1 to 20 ఉంటుంది. బట్ ఈ ట్రిక్ తెలిస్తే మీరు ఏ నెంబర్ అన్నా చేయొచ్చు. ఎలా అంటే ఇది 4 పార్ట్స్గా మనం 4 కేసెస్ లాగా తీసుకుందాం. ఎలా ఒక నంబర్ చేసుకుందాం. అయితే 4 టైప్స్ ఏవి అంటే నంబర్ దట్ స్టార్ట్స్ విత్ 1, నంబర్ విచ్ ఎండ్స్ విత్ 1. ఇది స్టార్ట్ కదా, ఇది ఎండ్స్ విత్ 1. ఇదేమో సేమ్ డిజిట్స్ నంబర్. ఇది వచ్చేసరికి డిఫరెంట్ డిజిట్ నంబర్స్. నంబర్ స్టార్ట్స్ విత్ 1, నంబర్ ఎండ్స్ విత్ 1, సేమ్ డిజిట్ నంబర్, డిఫరెంట్ డిజిట్ నంబర్. అంటే ఇట్లా నంబర్ దట్ స్టార్ట్స్ విత్ 1 అంటే 1, 11, 12, 13 సో ఆన్ టు 19. అంటే ఈ నంబర్ యొక్క క్యూబ్స్ ఏవైతే 1తో స్టార్ట్ అవుతాయో అంటే ఒక ట్రిక్. అలాగే నంబర్ ఎండ్స్ విత్ 1 అంటే 21, 31, 41 సో ఆన్ టు 91. అంటే నంబర్ విచ్ ఎండ్స్ విత్ 1. సేమ్ డిజిట్ నెంబర్ అంటే ఏంటి? 22, 33 సో ఆన్ టిల్ 99. సేమ్ డిజిట్ నెంబర్. డిఫరెంట్ డిజిట్ నెంబర్ అంటే ఇంక మిగిలింది అదే 24, 46, 58 అట్లా ఇంకా డిఫరెంట్ నెంబర్స్ అనమాట. సో నేను ఈ ట్రిక్ టూ పార్ట్స్గా చెప్తాను. ఒకటే పార్ట్ అంటే మళ్ళీ ఫుల్ లెందీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ టూ టెక్నిక్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోలో నేను ఈ 2 చేస్తాను. ఓకేనా? సో సిమిలర్గా మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికని. ఓకేనా? సో ఫస్ట్ కేసు చూద్దాం ఇప్పుడు. నంబర్ దట్ స్టార్ట్స్ విత్ 1 అనమాట. దీనికి ఏం చేస్తారంటే ఏదైతే మనకి నంబర్ ఇస్తారో దాన్ని 4 పార్ట్స్గా చేసుకోవాలి. ఓకేనా? ఇది నంబర్ విత్ 4 పార్ట్స్గా చేసుకొని ఇక్కడ ఏంటంటే ఏదైతే నంబర్ ఇస్తారో x⁻0, x⁻1, x⁻2, x⁻3 ఇలా ఇచ్చిన నంబర్ మనం ఈ 4 పార్ట్స్లో వేసుకోవాలి. తర్వాత మిడిల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఏవైతే మిడిల్ నెంబర్స్ ఉంటుందో దాన్ని డబుల్ చేయాలి. అంటే ఇంటూ 2 డబుల్ చేయాలి. డబుల్ చేసి టోటల్ యాడ్ చేస్తే ఏదైతే మనం రిజల్టెంట్ నెంబర్ వస్తుందో అది మన ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఎగ్జాంపుల్ 12 క్యూబ్ అనుకుందాం మనం. నంబర్ విచ్ స్టార్ట్స్ విత్ 1. సో 12 క్యూబ్ 4 పార్ట్స్గా చేసుకొని 12 క్యూబ్. సో ఏంటిది, మనం 2 తీసుకోవాలన్నమాట. నంబర్ స్టార్ట్స్ విత్ n కదా, ఏదైతే మనకి 2 ఉందో ఇక్కడ 2, 13, 14, 13లో 3, 14లో 4 అట్లా అనమాట. ఏదైతే ఈ డిజిట్ ఉంటుందో అది ఇక్కడ మీకు యాక్చువల్గా ఇది మనం మనసులో అనుకోవాలి. బట్ నేను ఇక్కడ మీకు ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా రాసి చూపిస్తున్నాను. మీరు ఇలా రాసుకోవాల్సిన పని లేదు. ఒక్కసారి ప్రాక్టీస్ చేశాక మనసులో 2⁻0 ఎంత? 1. జనరల్గా తెలుసు కదా, ఇది x⁻0 = 1, అట్లా a⁻0 = ఏది వచ్చినది 2⁻1 2, 2² 4, 2³ 8. ఓకేనా? ఇలా ఇచ్చిన తర్వాత సారీ ఇది మనకి ఈ 2 నంబర్స్ డబుల్ చేయాలన్నమాట. అంటే 2 డబల్ 4, 4 డబల్ 8. సో మనకి ఇప్పుడు 8 4. ఇది నేను మళ్ళీ ఒకసారి రాస్తాను సో దట్ ఇవి లేకుండా. 1 2 4 8 కదా. ఈ 2 నంబర్స్ 2 4 4 8. సో యాడ్ చేయి. 8 + 4 12, 4 5 6 7 1 17 28 అనమాట. సో 12 క్యూబ్ 17 28. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఏది అంటే 17 క్యూబ్, సేమ్ 4 డిజిట్. 7⁻0 7 తీసుకోవాలి కదా. 7⁻0 1, 7⁻1 7, 7² 49, 7³ 343. ఇప్పుడు ఈ 2 నంబర్స్ మిడిల్ 2 నంబర్స్ డబుల్ చేయాలి. 7 డబుల్ 14, 49 డబుల్ 98.
అయితే ఇక్కడ సేమ్ 343 తీసుకోవద్దు, ఎప్పుడు యూనిట్ ప్లేస్లో సింగిల్ డిజిట్ తీసుకోవాలి. మిగతాది యాజ్ ఇట్ ఈస్గా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 334 ఇక్కడ అవుతుంది. ఇది ఒక్కటి మీరు ఒకవేళ బిగ్ నెంబర్స్ ఇలా అయితే ఈజీగా ఉంటుంది మీకు. బట్ ఇలా ఎప్పుడైతే ఇలా ఎడిషన్ నెంబర్ డిజిట్స్ ఎక్కువ ఉంటుందో మీరు ఒక్కసారి ఈ ఎడిషన్ ఈ క్యారీ ఫార్వర్డ్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 8 + 4 12, 21, 1 ఇక్కడ 2 కదా, 9, 13, 15, 18. సో 18 ఇక్కడ యాడ్ చేస్తే 18 + 4 32, 39, 9, 3. సో 3 + 1 4. సో 17 క్యూబ్ వచ్చేసరికి 4913. సో ఇది మీకు అర్థమైంది అనుకున్నా. ఒకవేళ ఎక్కడ మీకు ఏదన్నా అర్థం కాలేదు అనుకుంటే ప్లీజ్ డూ కమెంట్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సేమ్ ఏమి లేదు, విచ్ ఎవర్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 జస్ట్ టేక్ 4 పార్ట్స్. దాన్ని మనం x⁻0, x⁻1, x² x³ తీసుకున్న తర్వాత మిడిల్ నెంబర్స్ని డబుల్ చేయాలి. డబుల్ చేసి ఓవరాల్గా యాడ్ చేయాలి. ఇది వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా 17 క్యూబ్ చేయాలనుకోండి, 17 × 17, 7 ఇవి జనరల్గా టేబుల్స్ 17² అంటే టక్కున 289 అని చెప్తారు. మళ్ళీ 289 × 17 చేయాలన్నా టైం టేకింగే కదా. బట్ ఇలా వన్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ ఒక్క ట్రిక్ ఏదైతే నంబర్స్ స్టార్ట్స్ విత్ 1 అప్పుడు మీకు ఏంటంటే 5 to 10 సెకండ్స్లో మీరు ఈజీగా ఇంకా మీ స్పీడ్, ఇంకా మీరు ఈ ఎడిషన్ నేను బాగా ఫాస్ట్గా చేస్తాను అంటే ఇంకా లెస్ దెన్ 5 సెకండ్స్లోనే మీరు చేయొచ్చు. ఇట్లా పెద్ద నెంబర్స్ ఎడిషన్ ఎక్కువ ఉన్నదైతే ఒక 10 సెకండ్స్ లోపు ఇంక మీ స్పీడ్ని బట్టి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్, నంబర్ విచ్ స్టార్ట్స్ విత్ 1. సో సెకండ్ కేస్ వచ్చేసరికి నంబర్ విచ్ ఎండ్స్ విత్ 1 అంటే 21, 31 సో until 91. ఇదేంటి అంటే ఫస్ట్ కేస్ రివర్స్ అనమాట. ఫస్ట్ కేసులో మనం ఏం చేసాము, 4 డిజిట్స్గా 4 పార్ట్స్గా చేసుకొని x⁻0, x⁻1, x2, x3 కదా. ఇప్పుడు ఇదేంటంటే రివర్స్ అనమాట. ఇక్కడ x⁻0, x⁻1, x² x³ అనమాట. రివర్స్ సేమ్ రివర్స్ చేశాక సేమ్ డబ్లింగ్ చేసి అంటే ఇంటూ 2 చేసి ఓవరాల్ ఏదైతే యాడ్ చేస్తే రిజల్టెంట్ నెంబర్ వస్తుందో అది దాని క్యూబ్ అనమాట. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఒకటి. 21 క్యూబ్ నంబర్ విచ్ ఎండ్స్ విత్ 1. 21 క్యూబ్ అంటే x⁻0 అంటే 2⁻0, 1, 2⁻1 2, 2² 4, 2 క్యూబ్ 8 ఇలా అనమాట. సో సేమ్ మిడిల్ 2 నెంబర్స్ని డబల్ చేయాలి. 4 డబల్ 8, 2 డబల్ 4, 1 6, 8 + 4 12, 9 to 6 1 అంతే ఈజీ. 21 ఇట్లా సేమ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏవి ఇక్కడ వేసి మిడిల్ 2 నెంబర్స్ డబ్లింగ్ చేస్తే వస్తాయి అన్నమాట. సో ఈ 2 కేసెస్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 81 క్యూబ్ బిగ్ నెంబర్. ఇంకొంచెం యాక్చువల్లీ ఇంత పెద్ద నెంబర్స్ ఇవ్వరు ఎగ్జామ్లో, బట్ ట్రిక్ నేర్చుకొని ఒకసారి తెలుసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పుడన్నా హెల్ప్ అవుతుంది. సో 81 క్యూబ్ ఇవి పెద్ద నెంబర్స్ కదా. సేమ్ 8⁻0 1, 8⁻1 8, 8² 64, 8 క్యూబ్ 512. సో సేమ్ మిడిల్ 2 నెంబర్స్ని డబుల్ చేయాలి. 64 డబల్ 128, 8 డబల్ 16. సో 1 16 + 8 అంతా 24, 4 + 2 10 14, 6 7 8 9 9 19 19 ఇక్కడ యాడ్ చేస్తే 9 10 11 5 6 3 5. సో 81 క్యూబ్ ఎంత అంటే 531 441. సో ఇలా అనమాట. ఇవి కొంచెం ఎడిషన్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. నేను ఇది లాస్ట్లో యాడ్ చేస్తాను, ఈ నోట్స్ సెకండ్ పార్ట్లో యాడ్ చేస్తాను నేను ఓవరాల్ ఫ్లో చార్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.